కానీ ఈ 7 నెలల సాధనలో చాలా అద్భుతమైన ఫలితాలు పొందానని చెప్పొచ్చు. ఖచ్చితంగా నమ్మకంగా చెప్పొచ్చు అన్నమాట. దాంట్లో ముఖ్యంగా నా ఎడమ పాదము ఎప్పుడు వాచే ఉండేది. ఎప్పుడు కూడా కాస్త కూస్త వాపు ఉండేది, ఎడమ పాదం మాత్రం. దానికి హోమియో డాక్టర్స్ కానీ అదేవిధంగా ఆయుర్వేద వైద్యుల దగ్గరికి పోయినప్పుడు మీకు కొంచెం కిడ్నీ సమస్య ఏర్పడిందండి, అందువల్ల ఆ వాపు తగ్గటం లేదు, ఇంకో జాగ్రత్తగా ఉండాలి, అవసరమైతే ఆపరేషన్లు అవి చేసుకోవాలి అని చెప్పారన్నమాట. సరే అలాగే మందులు వేసుకుంటూ జరుపుకుంటూ కార్యక్రమం అయిపోయింది. ఈ మధ్యలో వెరికోస్ వీన్స్ రావటం కూడా జరిగింది. దానివల్ల నడవటంలో చాలా ఇబ్బందులు వచ్చేదన్నమాట. అంతకుముందు 5 కిలోమీటర్లు నడిచేవాడిని 1 కిలోమీటర్ నడిస్తే కూడా ఇబ్బంది వస్తుండేది. చక్కెర వ్యాధి అది కొంచెం కంట్రోల్లో ఉండాలంటే నడక వ్యాయామం అనేది చాలా ముఖ్యమని అందరూ చెప్తూ ఉంటారు, డాక్టర్లు చెప్తుంటారు, అందరూ చెప్తారు అన్నమాట. ఇటువంటి సమస్యలతో ఇక్కడ యోగ సాధన ప్రారంభించాను అన్నమాట. నాకు అద్భుతమైన ఫలితాలు ఏంటంటే ముఖ్యంగా ఎడమ పాదంలో ఎటువంటి వాపు లేదు, పూర్తిగా తగ్గిపోయింది. కుడి పాదం ఎలా ఉందో అదే విధంగా ఎడమ పాదం ఉన్నది. వెరికోస్ వీన్స్ అసలు మట్టుమాయిపోయిపోయింది, కనబడటం లేదు. వెరికోస్ వీన్స్ అనేది కాలిపైన ఎక్కడ కనబడట్లేదు, ముఖ్యంగా ఎడమ కాలిపైన. ఆ తర్వాత బ్లడ్ ప్రెషర్, రక్తపీడనం, ఇప్పటికి కూడా మందులు అయితే వేసుకుంటున్నాను, కానీ ఇంకా మందులు పూర్తిగా నిలిపేసి పరీక్షించలేదు. కానీ మందులు వేసుకుంటే కూడా ఎప్పుడు కూడా రక్తపీడనం 120/80 ఉండవలసినది ఒక 160/90 ఆ రేంజ్లో ఉంటూ వచ్చిందనమాట. కానీ ఈ మధ్యకాలంలో వరుసగా ఒక వారం రోజులు పరీక్షించుకున్నాను, 124/84, 125/86 ఆ రేంజ్లో వచ్చేసింది. ఇవన్నీ కూడా మనసు పైన కూడా ఒక మనసులో కూడా ప్రశాంతత ఏర్పడింది. ఎందుకంటే ఎప్పుడైతే మనకి రక్తపీడనం ఎక్కువ ఉందో మనసు చాలా అల్లకల్లోలంగా ఉంటుందన్నమాట. ఏ పని పైన దృష్టి సారించలేము, అంతేకాదు ఒకటే చిరాకుగా ఉంటుంది. విధమైనటువంటి అన్నీ కూడా మట్టుమాయమైపోయింది. ఆకాశంలో మేఘాలు ఎలా వెళ్ళిపోతే ఎలా ఉంటుంది ఆకాశం, అలా అనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు మనసు. అదేవిధంగా మన ఆలోచన విధానం కూడా చాలా చక్కటి పాజిటివ్ ఆలోచన రావటము, ఎటువంటి నెగిటివ్ ఆలోచన లేకుండా చాలా హాయిగా అనిపిస్తుంది. వీటన్నిటికంటే కూడా ఇంకా ఎక్కువ ఆనందదాయకమైన విషయం ఏంటంటే నాలో ఉన్నటువంటి చక్కెర వ్యాధి ఎప్పుడు కూడా ఫాస్టింగ్. ఎందుకంటే రీడింగ్ ఎందుకు చెప్తున్నానంటే గురువు గారికి రీడింగ్తో పని లేదు, మీరు ఆరోగ్యం అనేది మీకే తెలుస్తుందని చెప్తుంటారు. కానీ మనకేంటంటే ఈ వీటిలో మన రీడింగ్ తగ్గిందంటేనే ఆనందంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడూ లేనటువంటిది ఫాస్టింగ్లో ఏ రోజు కూడా 130, 140 కంటే కూడా తగ్గినటువంటిది లేదనమాట. నాకు షుగర్ అని బయటపడిన రోజు నుంచి కూడా ఎప్పుడూ తగ్గలేదు. అటువంటిది ఈ మధ్య ఫాస్టింగ్లో 110, 105 ఆ రేంజ్లో రావటము, అది కూడా ఒకరోజు కాదు, పలుమార్లు పరీక్షించుకోను. భోజనానంతరము 135, 140కి వచ్చింది. ఇంకా కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది సాధన బట్టి. కానీ ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే వీటి వల్ల మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట. అంటే మనం ఒక ఫలితాన్ని పొందుతున్నాం కాబట్టి ఇంకా కూడా దీన్ని చాలా చక్కగా పూర్తి ఏకాగ్రతతో చేస్తే ఇంకా ఫలితాలు బాగుంటాయి అనేటువంటి ఒక నమ్మకము, ఒక ఉత్సాహం కలుగుతుందన్నమాట. ఈ విధంగా ప్రతిరోజు కూడా చేసేటువంటి ఆసనములు కానీ, దానికంటే అన్నిటికంటే ముఖ్యమైనది ప్రాణాయామం చాలా చక్కగా వివరంగా చెప్తుంటారు మన గురువు గారు. తర్వాత ముద్రలు, అంటే చెప్పడమే కాకుండా వాటి వల్ల ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా చేస్తే ఏ ఫలితం వస్తుంది అనేటువంటి వివరణతో పాటు చెప్తుంటారు అన్నమాట. కాబట్టి ఇవి మనకి ఇతరత్ర ఎక్కడో దొరకదు. అందుకని ముందుగా చెప్పాను, ఎవరైతే కొత్తగా వచ్చారో మన గ్రూప్లోకి వాళ్ళందరూ కూడా ఒక చక్కటి మార్గాన్ని ఎన్నుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప యోగం ఉన్నది, అందువల్ల ఇటువంటి యోగ సాధనలకు శ్రీకారం చుట్టారు. కాబట్టి ఈ ప్రయాణాన్ని మీరు ఒక సుదీర్ఘ ప్రయాణంగా మలుచుకోవాలి. ఏ ఫలితం రావాలన్నా కూడా మనకి సుదీర్ఘ ప్రయాణం ఉండాలి, సాధన ఉండాలి. ఏది కూడా సంగీతం కానీ నాట్యం కానీ ఏది కూడా మీరు ఎంతగా శ్రద్ధతో సాధన చేస్తారో అంత చక్కటి ఫలితాలు వస్తాయి, మనోరంజకంగా ఉంటుంది. ఇక్కడ వేరే వాళ్ళకి ఆనందం కలిగించేది కాదు. యోగ సాధన అనేది మన శరీరంలో వచ్చేటువంటి మార్పులతో మనం ఆనందించవలసిన విషయం. అంతేకాదు ఎప్పుడైనా బయట వాళ్ళు ఎవరినో చూసి కూడా మీ శరీర సౌష్ఠవం బాగుందండి, మీరు
మా మీ ముఖంలో కూడా ఒక వర్చస్సు ఏర్పడింది, ఇవన్నీ చెప్తుంటారు. చెప్పినప్పుడు మనకి అటువంటి ఎవరైనా మనకి విషయాలు చెప్పినప్పుడు చాలా ఆనందం వేస్తుందన్నమాట. అవన్నీ ఎలా సాధ్యమైంది అంటే యోగ సాధనతో. కాబట్టి కొత్తగా వచ్చినట్టు వాళ్ళందరికీ ఏంటంటే ఒకే విన్నపము, ఏదో ఒక నెల 2 నెలలు చేరి తర్వాత కొంచెం ఫలితం రాగానే మనం చేసుకోవచ్చు కదా, ఇంట్లోనే చేసుకోవచ్చు, ఈ గంటన్నర సేపు గురుగారి సమక్షంలో చేయవలసిన అవసరం లేదు కదా అనేటువంటి భావన మాత్రం ఉంచుకోవద్దండి. కాస్త నెలలా గురుదక్షిణగా కొంత సమర్పించుకోవాల్సి వచ్చినా కూడా అవంతా కూడా మన ఆరోగ్య పరిరక్షణ కోసం తీసుకునేటువంటి మందులతో పోలిస్తే చాలా తక్కువే అనిపిస్తుంది. ఈ విధంగా అనేకమైనటువంటి ఆసనాలు చేయిస్తూ అందులో ప్రతిరోజు కూడా ఏదో అదే చేయిస్తారనేది కాకుండా కొత్త ఆసనాలు, కొత్త విధానాలు, కొత్త విషయాలు నేర్పిస్తూ ఈ విధంగా మనల్ని ముందుకు తీసుకుపోయేటువంటి అది కూడా వారు చెప్పేటువంటి ప్రతి అక్షరాల్లో కూడా వారికి మన పైన ఉండేటువంటి శ్రద్ధ అనేది కనబడుతుంది అనమాట. మామూలుగా ఇటువంటి మనకి శిక్షణ ఇచ్చేటువంటి వాళ్ళు అంత శ్రద్ధ పెట్టరు, ఒక్కొక్కరి పైన శ్రద్ధ పెట్టరు. ఏదో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చెప్పుకుంటూ పోతుంటారు, మీ పద్ధతిలో మీరు చేసుకుంటూ పోతారు. ఇక్కడ అలా కాదు, ప్రతి ఒక్కరి పైన కూడా పరిపూర్ణమైన శ్రద్ధతో పరిపూర్ణమైన ఆరోగ్యం సమకూరాలి మన యోగ సాధకులు అనేటువంటి ఒక నిశ్చయంతో మనల్ని ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి గురువు గారితో పాటు మనం కూడా ముందుకు పోతే మన ఆరోగ్య సంరక్షణలో మనకి ఎటువంటి డోకా లేదనేటువంటి విషయాన్ని ఈ 7 నెలల్లో నేను నేర్చుకున్నటువంటిది అనమాట. కాబట్టి యోగ సాధకులు అందరికీ కూడా మరలా విన్నపము, చక్కగా చేరండి. చేరిన తర్వాత చక్కగా ప్రతిరోజు గంట ఇది కాదనుకుంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్లే. మందుల జోలికి పోవాల్సిన అవసరం లేదు. వాటికి పెట్టేటువంటి ఖర్చులు దీనితో పోలికే లేదు. అంతేకాదు, ఒకవేళ మీరు ఆరోగ్యంగా ఉన్నా కూడా ఇతరత్ర ఎటువంటి అనారోగ్య సమస్య రాకుండా కూడా ప్రివెంటివ్ అంటారు, అటువంటిది కూడా ఈ యోగ సాధన ప్రివెంటివ్గా పనిచేస్తుంది అనమాట. గురుగారు ఎప్పుడు చెప్తుంటారు, మీ హృదయాన్ని ఎలా కాపాడుకోవాలి, గుండెను కాపాడుకునేందుకు చాలా చక్కటి ఆసనాలు నేర్పిస్తుంటారు. కాబట్టి ఇప్పుడు ఆరోగ్యంగా ఉండవచ్చు, కానీ ఇతరత్ర వయసుతో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వాటన్నిటికీ కూడా ఒక ఆరోగ్య సూత్రాలు మన గురువు గారి దగ్గర నేర్చుకోగలుగుతాం మన యోగ సాధనలో. కాబట్టి ఈరోజు ఆదివారం కాబట్టి ఒక 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడినా కూడా ఎవరికి కూడా అసౌకర్యం కలగదనేటువంటి విషయం. అంతేకాకుండా రోజు మాట్లాడాలనుకుంటాం, కానీ మన గురువు గారు మా మనసులో ఉన్నటువంటి మాట వారే చెప్పేస్తుంటారు. కాబట్టి వారి నోట విన్న తర్వాత ఇంకా యోగ సాధకులో ఒక అనుభవం తప్ప వేరేం చెప్పేందుకు ఉండదు. కానీ ఈరోజు ఎలాగైనా ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని, సద్వినియోగపరచుకోవాలని చెప్పి, ముఖ్యంగా కొత్త వాళ్ళకి అనుభవాలు పంచుకోవాలనే ఆకాంక్షతో ఈరోజు మాట్లాడటం జరిగింది. కాబట్టి చేరిన వాళ్ళందరికీ కూడా, కొత్తగా చేరిన వాళ్ళకి శుభాభినందనలు. మీరు కూడా ఇంకా కొంతమందిని చేర్పించి వాళ్ళ ఆరోగ్య సాధనలో ప్రతిరోజు కూడా మిమ్మల్ని స్మరించుకునేలాగా చేసుకోవచ్చు. ఎందుకంటే నేను రాధాకృష్ణమూర్తి గారిని రోజు స్మరిస్తూ ఉంటాను. వారి ప్రోత్సాహం వల్లనే వారు కూడా ప్రతిరోజు చెప్తూ ఉండేవారు, చేరండి అని. కానీ ఎందుకు ఆ యోగం ఒకరోజు కలిగింది. ఆ కలిగిన యోగాన్ని సద్వినియోగపరుచుకుంటున్నాను 7 నెలలుగా. ఇంకా ఏ రోజు కూడా సాధన లేకుండా ఉండలేదు. ఈ మధ్యకాలంలో ఒక 10 రోజుల నుంచి సాయంత్రం వేళ కూడా ముఖ్యంగా సూర్య నమస్కారాలు చేయటం జరుగుతున్నది. దానివల్ల కూడా గొప్ప ఫలితాలు పొందుతున్నాను అనమాట. అంటే మరుసటి రోజు ఉదయానికి రెడీ అయ్యేలాగా అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా సత్ఫలితాలు పొందుతున్నాను. కాబట్టి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. కొత్తగా వచ్చిన వాళ్ళకి శుభాభినందనలు.